చేబ్రోలు కిరణ్ కు 14 రోజులు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కిరణ్ పై 4 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళగిరి కోర్టులో విచారణకు హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. వైసీపీ నాయకుడు కృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేబ్రోలు కిరణ్ పై కేసు నమోదు చేశారు. మరోవైపు కిరణ్ ని దర్యాప్తు కోసం పోలీస్ కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చేబ్రోలు కిరణ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ హైకమాండ్. చేబ్రోలు కిరణ్ కు 14 రోజులు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కిరణ్ పై 4 కేసులు నమోదయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనకి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే మరి ఐటీడీపీకి సంబంధించినటువంటి చేబ్రోలు కిరణ్ ని ఏదైతే న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఏదైతే మరి ఎఫ్ఐఆర్ నమోదు మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 154/25 కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా వైసీపీ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కూడా ఈ కేసు నమోదు చేశారు. మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. మొత్తం 4 కేసులకు సంబంధించి గుంటూరు నగరంలో కూడా పటాభిపురం పోలీస్ స్టేషన్ లో కూడా చేబ్రోలు కిరణ్ పైన కూడా కేసు నమోదైంది. వైఎస్ భారతి పైన చేసినటువంటి వ్యాఖ్యలు అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా అటు తీవ్రంగా కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా దృష్టి సారించి 24 గంటల్లోనే కిరణ్ ని విజయవాడ ఇబ్రహీంపట్నంలో కూడా ఆయన్ని అదుపులో తీసుకున్నారు. మంగళగిరి పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆయన పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో మంగళగిరి న్యాయమూర్తి ముందు కూడా హాజరుపరిచారు. ముందు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినటువంటి కిరణ్ ని కూడా మరి వైద్య పరీక్షల అనంతరం కూడా మరి ఆయనకి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆయన్ని మరోసారి పోలీస్ కస్టడీ తీసుకునేటువంటి అవకాశం, ఎందుకంటే మొత్తం 3 కేసులు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత పోలీసు విచారణ దర్యాప్తు చేసేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఏదైతే మరి వ్యాఖ్యల వెనక ఎవరు ఈయన్ని ప్రేరేపించారు లేదా ఆయనే మాట్లాడా అనే ఒక అంశం పైన కూడా పోలీసులు దర్యాప్తు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా, అంటే సొంత పార్టీ నేతలైనా కానీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుందనే ఒక ఉదాహరణకి ఈ కేసు మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల అనేక కేసులకు సంబంధించి బోరుగడ్డ అనిల్ గాని, అదేవిధంగా సినీ నటుడు పోసాని కృష్ణమురళి వ్యవహారంలో గాని, అదేవిధంగా చాలా మంది అంటే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అనేక మంది పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో కూడా టీడీపీ కార్యకర్తలైనా కానీ, టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రతినిధులు ఎవరైనా కానీ ప్రభుత్వం పారదర్శకంగా వెళ్తుందా అనే దానికి కూడా ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో మరో 3 కేసులకు సంబంధించి కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈ 3 కేసులకు సంబంధించి కూడా మరి మరోసారి రిమాండ్ విధిస్తుందా, పీటీ వారెంట్లు వేసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా చేబ్రోలు కిరణ్ కూడా మరి జైలుకి, సబ్ జైలుకి హాజరుపరిచారు. శిరీష. రైట్ రమేష్, థ్యాంక్ యూ.